ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనిషి పుట్టి భూమి మీదకి వచ్చాక మంచో చెడో ఏదో ఒక కర్మ చేయవలసిందే కదా. అసలు కర్మ ఫలం అంటే ఏంటి? దానికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి? పూర్వజన్మ సుకృతాలు అవన్నీ అంటూ ఉంటారు కదా గురుగారు. దాన్ని బట్టే కర్మ ఫలితం వస్తుందా మనకి, లేదంటే ఈ జన్మలో చేసుకుంది కూడా ప్లస్ ఆర్ మైనస్ అవుతుందా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కర్మ, ఈ వీడియో చూస్తున్నారు అంటే నిజంగా మీకు కర్మాన్ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతున్నారు అని అర్థం. ఈ వీడియో మీ దాకా వెళ్ళింది, మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఎస్, కర్మ గురించి మీరు తెలుసుకుంటున్నారంటే మీ కర్మ ఫలం మీకు ముగుస్తుంది అని అర్థం. నిజం చెప్పాలంటే మీకు ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో చూడలేరు. ఎందుకోసం అంటే కర్మ గురించి ఎవరు చెప్పరు జీవితంలో. నీ కర్మరా అని అంటారు. అంటే నువ్వు అది అనుభవించాల్సిందే, నువ్వు చేయాల్సిందే, ఇక దాన్ని మమ్మల్ని అడక్కు, ఇక అది నువ్వు అనుభవించు అని, నీ కర్మ నువ్వు అనుభవించు అని అంటారు చాలా మంది. కానీ ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక ఎస్కేప్ ప్లాన్ అయితే ఉంది, కర్మ నుంచి బయటపడే ప్లాన్ అయితే ఉంది. కానీ చాలా మంది అవ్వలేరు. కర్మ నుంచి బయటపడడం ఎవరి వల్ల తరం కాదు. దానికి భగవద్గీత చక్కగా చదవాలి. భగవద్గీతలో కర్మయోగం గురించి బాగా చదవండి. అది ఒకసారి చదవకూడదు, ఒక 10, 20, 30, 100 సార్లు చదవాలి. రెగ్యులర్గా చదవాలి. శ్లోకాలు చదవడం కాదు, వాటి యొక్క అర్థాన్ని చదువుతూ వెళ్ళండి. చదివిన ప్రతిసారి మీకు కొత్తది గోచరిస్తుంది. కానీ దాని భావసారం ఏంటో మీకు మొత్తం కలిపి ఒకటేసారి చెప్తాను, ఒకే తత్వంలో చెప్తాను. ప్రతి మనిషి 3 కర్మలు చేస్తాడు, మూడు విధాలుగా కర్మలు చేస్తాడు. కాయిక, వాచిక, మానసిక. అంటే శరీరముతో కర్మ చేస్తాడు, మనస్సుతోనూ కర్మ చేస్తాడు, అట్లాగే మాటతోనూ కర్మ చేస్తాడు. ఫస్ట్ కాయిక కర్మ. ఈ కాయిక కర్మ వల్ల ఏంటంటే మనం ఏ పని చేస్తున్నా, ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నా, మనము నిద్రపోతున్నా, లేకపోతే ఇంట్లో కూరగాయలు కోస్తున్నా, ఏ పని చేస్తున్నా సరే, ఈ శరీరంతో ఏ పని చేస్తున్నా అది ఒక కర్మ. అది ఒక కర్మకు సంబంధించిన ఒక ఫలితాన్ని క్రియేట్ చేస్తుంది. వన్ థింగ్ సింపుల్ చెప్పాలంటే, మీరు చక్కగా భోజనం చేస్తున్నారు, మీ కడుపు నిండిపోయింది, మిగతా ఆహారాన్ని మొత్తం మీరు పాడేస్తున్నారు చెత్త కుప్పలో. ఇది కర్మ మీరు చేస్తుంది అనుకుందాం. దీనికి, ఈ కర్మకి బీజం ఎక్కడి నుంచి పడింది అని చూడాలి. ఫస్ట్ ఎవరో ఒక రైతు కష్టపడి పొలం నాటాడు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, గింజ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మీరు అన్నాన్ని పాడేస్తున్నారు అనే దానికి కర్మ ఎక్కడి నుంచి, ఎవరో చేసిన కర్మ ఉంటుంది అక్కడ. అతను చేశాడు, అది అక్కడి నుంచి అయ్యింది. అంటే ఆ కర్మ ఎన్ని నెలల నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చింది, ఆ బియ్యం ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చింది అనేది ఇంపార్టెంట్. అది మీ దగ్గర దాకా వచ్చింది, నీ కడుపులో పడలేదు, అది కింద పడిపోయింది, మీరు చెత్తలో వేశారు. అది ఎవరికి ఆహారంకి ఉపయోగపడకుండా అది యూజ్లెస్ కాదు. క్రిమి కీటకాలు కూడా వెళ్తుంది. ఆహారం ఎప్పుడు యూజ్లెస్ కాదు, అది క్రిమి కీటకాల కిందకి వెళ్ళిపోతుంది. అది ప్రకృతిలో భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఏది అందించాలో అది అందిస్తాడు. ఇది నువ్వు అది పాడేసావు అని మీరు ఇందాక యూజ్లెస్ అన్నారు అనుకోండి, ఇది మీ నాలెడ్జ్ వరకు మాత్రం అది యూజ్లెస్. కానీ భగవంతుడి నాలెడ్జ్లో ఏంటంటే, ఏదో ఒక తొర్రలో ఏదో ఎలుకకి ఎక్కడో ఆహారం దొరకాలి కాబట్టి ఇది ఇక్కడ నుంచి పోవడానికి ఇది జరిగింది అనేది ఒక కర్మ ఉండొచ్చు. కర్మని మనం ఎప్పుడు గెస్ చేయలేం. ఏది ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ జరుగుతుందో చెప్పలేం. అర్థమవుతుందా? అందుకే ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ యొక్క మీ ప్రతి కర్మ ఫలాన్ని ఏం చేయాలి అని అంటే భగవద్ అర్పితం చేయాలి. ఏది జరిగినా సరే నేను నిమిత్త మాత్రుణ్ణి, భగవంతుడి యొక్క ప్రేరణ వల్ల ఇది జరిగింది. ఇవాళ నేను అన్నం పాడేశాను అంటే ఏమో భగవంతుడికి ఎక్కడ పోయేది ఉందో, ఎవరికి ఇచ్చేది ఉందో, నన్ను పాడేయమని చెప్పాడు అని అనుకోవాలి తప్ప ప్రతి దానికి బాధపడ్డాం. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక దగ్గరికి వెళ్ళారు, ఒక శారీ షోరూమ్కి వెళ్ళారు, మంచి సూపర్ శారీ కొనుక్కున్నారు, మీకు బాగా నచ్చింది, 15,000 రూపాయల పట్టు చీర మీరు కొనుక్కున్నారు, ఇంటికి వచ్చారు. ఇమీడియట్లీ మీ ఆడపడుచు వచ్చింది, వచ్చి అబ్బా చీర బాగుంది, ఎంత పెట్టి కొన్నా అంటే 15,000 అని. సరే, అయ్యో నేను 7,000కే కొన్నా, చూడు కావాలంటే అని చెప్పి ఇమీడియట్లీ ఆమె చూపించింది. అప్పుడు ఎట్లుంటుంది? 7,000 పోయాయి కదా అని బాధ అనిపిస్తుంది. సో అదే టైంలో నీ మైండ్ సెట్ నేను చెప్పినట్టుగా ఉందనుకో, ఎస్ నేను ఈ పెట్టిన ఎక్కువ 7,000 రూపాయలు వాడి పిల్లలకు వాళ్లకు ఎక్కడో ఒక దగ్గర ప్రయోజనం అవ్వాలని భగవంతుడు నాతోటి ఇప్పించాడు అని ఎప్పుడైతే నువ్వు భావించావో అప్పుడు నీకు అటాచ్మెంట్ ఉండదు, బాధ ఉండదు. కర్మ నుంచి మనం విముక్తి అవ్వాలి అని అంటే డిటాచ్మెంట్ ఈజ్ ద బెస్ట్ రిసోర్స్ టు
ఓవర్కమ్ ద కర్మ. ఏంటి? డిటాచ్మెంట్. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. దాన్ని ఆ డిటాచ్మెంట్ని కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలాగని డిటాచ్మెంట్ ఉన్నన్ని అందరికీ పనిచేసుకుంటూ వెళ్ళిపోయి డిటాచ్మెంట్ అనకూడదు. ఎక్కడ వదలాలి, ఎక్కడ పట్టుకోవాలి తెలియాలి. ఎక్కడ దేని గురించి ఎక్కువగా అతిగా ఆలోచించకూడదు. సింపుల్ చెప్పాలి అంటే దీని మానసిక కర్మ అంటారు. చెప్పాను కదా, మళ్ళీ కాయిక కర్మ అయిపోయింది, ఇప్పుడు మానసిక కర్మ. ఇక మీ మనస్సు తొలుస్తానే ఉంటుంది అనమాట. పోయినాయి కదా 7,000 రూపాయలు, పోయాయి కదా 7,000 పోయాయి కదా, ఆలోచించినంత మాత్రం 7,000 వస్తాయా, అక్కడ గొడవ పెట్టుకున్నంత మాత్రం నేను వస్తుందా అంటే ప్రయోజనం లేకపోవచ్చు. కాబట్టి మానసిక కర్మలు చేస్తాం. మనం నిజంగా చెప్పాలంటే మనము ఎక్కువ కర్మలు దేనితో చేస్తామో తెలుసా? మనస్సుతో చేస్తాం. నిద్రపోదు మనసు ఏడు నిద్రపోతుంది? మనం నిద్రపోయినా అది నిద్రపోదు కదా. అది కల్లో కూడా మనల్ని సూపర్ రిచ్ పర్సనాలిటీ చేస్తుంది. మనకు ఏదైనా ఆహారం తినాలి, మన మనసు ఎంత గొప్పది తెలుసా? నేను సాటిస్ఫాక్షన్ చేస్తుంది నిద్రపోయినప్పుడు. సో నీకు ఏదైనా పని జరగట్లేదు అంటే ఆ పని జరుగుతున్నట్టు చేస్తుంది. అది కూడా చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ చనిపోయిన వాళ్ళని పదే పదే గుర్తు చేస్తే మీ మనసు ఏం చేస్తుందంటే వాళ్ళతో మెమోరీస్ని క్రియేట్ చేసి వాళ్ళతో నువ్వు గడుపుతున్నట్టు, వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మీకు ఒక మెమొరీ క్రియేట్ చేసి మీకు డ్రీమ్ ఇస్తుంది మనస్సు. ఇది కూడా ఒక కర్మనే. మనస్సు కూడా కర్మలు చేస్తుంది. మనస్సుతో చేసిన కర్మలు సంకల్పాలుగా వికల్పాలుగా ప్రకృతిలో ఉంటాయి. అవి మళ్ళీ ఎప్పటికైనా మళ్ళీ తిరిగి వస్తాయి మీ దగ్గరికి. మీ మనస్సుతో ఎవరి కీడు గురించి ఆలోచించారనుకోండి, అది జరగదని ఎప్పుడు అనుకోకండి, గ్యారంటీగా జరుగుతుంది. మనస్సుతో ఏదైనా మేలు ఆలోచించారనుకోండి, అది గ్యారంటీగా జరుగుతుంది. కీడు అంటే వికల్పము, మేలు అంటే సంకల్పం. మీరు సంకల్పము చేయొచ్చు, వికల్పం చేయొచ్చు. ఏది చేసినా ఈ యొక్క క్లౌడ్ లో స్టోర్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా స్టోర్ అవుతుంది అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. ఇది మనస్సుతో కూడా ఒక తపస్సు చేయాలి మనం. సో మనస్సుతో కూడా మనం ఎప్పుడు కూడా ఏముండాలంటే గివ్ అప్, ఫర్గివ్, ఫర్గెట్ అనే తత్వంలో మనసుతో ఉండాలి. ఫర్గివ్, ఫర్గెట్ అంటే క్షమించు, మర్చిపో. ఈ రెండు తత్వంలో ఉండగలిగితేనే నువ్వు మానసిక కర్మలు చేయకుండా ఉంటావు. ఇక వాచిక కర్మలు అంటారా, ఎవరినో ఒకళ్ళని తిట్టడము, ఎవరినో ఒకళ్ళని ఇది చేయడము, ఏం చేయకండి. జస్ట్ బీ కామ్, ప్రశాంతంగా ఉండండి. ఎవరినైనా మేలు చెప్పండి ఎవరికైనా, కానీ ఎవరి కీడైతే ఎంచకండి, మాటలతోటి ఎవరిని తిట్టకండి. ఇది కర్మలు. ఈ కర్మలు కనుక కరెక్ట్గా మనం ప్రాక్టీస్ చేయగలిగితే మెల్లిగా మనం కర్మ నుంచి దూరం అవుతా ఉంటాం. చాలా మంది ఏమంటారు అంటే మనిషి చనిపోయాడు అంటే వాడి కర్మ అయిపోయింది, వాడు చనిపోయాడు అనుకుంటారు. ఎస్, రైట్. ఇహ జన్మలో ఈ శరీరంతో ఏవైతే కర్మలు ఉంటాయి అవి అనుభవం అయిపోగానే, కర్మ అయిపోగానే శరీరం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అది గ్యారంటీగా జరుగుతుంది. కానీ మోక్షం వైపు వెళ్ళాలి అని అంటే మాత్రం ఇలా జరగదు. అకాల మరణాలు జరగవు. ఇలా మనం కర్మ ప్రాక్టీస్ చేస్తే అకాల మరణాలు రావు. ఈ శరీరాన్ని పూర్తిగా అనుభవిస్తాము, ఈ జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తాము, మోక్షము లభిస్తుంది. ఈ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఈ ప్రాక్టీస్ చేయాలి అని అంటే మనము ఎక్కడ ఉన్నా ఈ ప్రాక్టీస్ జరగదు. ఎందుకోసం అంటే డబ్బు సంపాదించాలి, అందరితో మాట్లాడాలి, కోపం వస్తుంది, ఈర్ష్య వస్తుంది, ద్వేషం వస్తుంది. మనం ఈ సంఘ జీవనంలో ఉన్నన్ని రోజులు ఇది ఏదో ఒక కర్మ మనం చేస్తూనే ఉంటాం. అలా నిజంగా కర్మ నుంచి బయటపడాలి అని అంటే దానికి ఒక బెస్ట్ సొల్యూషన్ నేనే ఇస్తున్నా చాలా మందికి. దాన్ని ఏంటంటే ఆనంద నిలయం అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చుకున్నాను. నేనే తీసుకొస్తున్నా ఒక కాన్సెప్ట్, ఆనంద నిలయం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కనుక ఇప్పుడు నెల్లూరు దగ్గర ఒక 100 ఎకరాలు చూశాను నేను. ఆ 100 ఎకరాల స్థలంలో ఏంటంటే మనిషికి 1 ఎకరం తీసుకోవాలి, ఆ ఎకరంలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి, ఆ తర్వాత అందులోపల మొత్తం కూరగాయలు పండించుకోవాలి. కూరగాయలు ఉంటాయి, తర్వాత మనకి ఇయర్లీ ఒక 5 లక్షలు ఇన్కమ్ ఇచ్చేటువంటి ప్లాన్స్ ఉంటాయి. సంవత్సరానికి 5 లక్షలు వచ్చేస్తాయి, డబ్బులు వస్తాయి. అంటే నిత్యావసర వస్తువులు ఏవి కావాలో మనకు దొరుకుతాయి. మనకి ఎంత అవసరమో, మన జీవితానికి ఎంత అవసరం అంతే వస్తువులు మనకు దొరుకుతాయి. తక్కువ బట్టలు, తక్కువ పని, రోజు యోగా చేసుకోవడము, చక్కగా ఫ్రెష్ వెజిటేబుల్ తినడము, ప్రాణాయామం చేసుకుండడము, ఎవరితో మాట్లాడకుండా భగవద్గీత అట్లాగే శ్రీమద్ భాగవతం ఇలాంటివన్నీ కూడా చదువుతూ జీవితాన్ని గడిపాడు. ఇంక ఇక్కడ ఎవరితో సంబంధం లేదు. ఇక్కడ ప్రకృతితో మనకు సంబంధం ఉంటుంది. కర్మ ఎవరితోటి ఉంటుందంటే ప్రకృతితో ఉంటుంది. ఈ కల్చర్ ఎక్కడుంది అని అంటే జపాన్లో ఇప్పటికీ కల్చర్ ఉంది. దీన్ని ఇకిగాయ్ కల్చర్ అని అంటారు. ఇది జపాన్లో ఇప్పటికీ మీరు ఇకిగాయ్ అని కొడితే గనక ఒక పుస్తకం కూడా దొరుకుతుంది, కొనుక్కోండి. ఇకిగాయ్ అని జపాన్లో ముసలి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎక్కువ మంది ముసలి వాళ్ళు ఉన్న జపాన్లోనే
డెత్ రేట్ చాలా తక్కువ ఉంది కూడా జపాన్లోనే. ఎందుకు డెత్ రేట్ తక్కువ ఉందంటే దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు అసలు ఏ కర్మ చేయరు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే రోజు ఉదయాన్నే లేస్తారు, అగ్రికల్చర్ చేసుకుంటారు, ప్రాణాయామం చేస్తారు, యోగా చేసుకుంటారు, ఇక నీట్నెస్ పాటిస్తారు, ఎవ్వరికి ఎక్కడ హట్ అవ్వకుండా చూసుకుంటారు, వాకింగ్ అవి చేసుకుంటారు, మళ్ళీ తింటారు, మళ్ళీ పడుకుంటారు. అందరితో ఏది మాట్లాడినా సంతోషకరమైన విషయాలే మాట్లాడుకుంటారు. ఒకరిని బాధ పెట్టడం కానీ, ఒకరిని నిందించడం కానీ, ఒకరి గురించి రూమర్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి ఏవి మాట్లాడరు. అలా కర్మను ఇకిగాయ్ ద్వారా వాళ్ళు జయించారు. వాళ్ళకి చెప్పింది ఎవరో కాదు, మన ఇండియన్సే. మన ఇండియన్స్ చెప్పినవే వాళ్ళు ఫాలో అవుతున్నారు. మన ఋషులు అక్కడికి వెళ్ళి చెప్పినటువంటి వాళ్ళే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పీస్ఫుల్గా ఉండండి. ఎక్కడైనా సరే మీకు నిజంగా కర్మను ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు, ఈ తలనొప్పి నాకు ఏది వద్దు అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, అంటే ఇది ఎవరికి చెప్తున్నాను అంటే మీ పిల్లలు ఒక మంచి స్థాయికి వచ్చేసి ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మీతో ఈ ప్రపంచానికి పని లేదు అనుకునే మీరు, అంటే 55 ఏళ్ళు దాటాయి, సో మీతోటి మీ పిల్లలకి మీరు లేకున్నా మీ పిల్లలు మీరు అన్నీ కూడా అయిపోతున్నారు, బాగానే ఉంటున్నారు అని అంటే ఈ పని చేయండి. కానీ నేను ఇంకొక విషయం చెప్తాను. నేను ఉడిపి దగ్గర కర్ణాటకలో ఒక ఇల్లు చూశాను. వాళ్ళకి ఏంటంటే 10 ఎకరాల తోట వాళ్ళ పూర్వీకుల నుంచి ఉంది. వాళ్ళు అసలు అమ్ముకోలేదు. పూర్వీకులు వాళ్ళు ఎవరో 10 ఎకరాల తోట కొన్నారు. సో అది మొత్తం కూడా సుపారీ తోట ఉంటుంది. ఆ తోట లోపల వాళ్ళకు ఒక చిన్న ఇల్లు ఉంటుంది, ఒక 500 గజాల్లో మంచి ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో పూజా గది, ఆ ఇంట్లో పిల్లలు ఉంటారు. వాళ్ళు స్కూల్కి ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళ తరతరాలుగా దాదాపుగా 3 తరాల నుంచి వాళ్ళు, అంటే నాకు తెలిసి 3 తరాల నుంచి వాళ్ళు అక్కడ సుపారీ పండించుకుంటారు. ఆ సుపారీ వాళ్ళకు మెయిన్ డోర్ దగ్గరికి ఒకళ్ళు వస్తారు, కొనుక్కుంటారు. ఆ డబ్బులు ఏవైతున్నాయో అవి ఇక్కడ పెట్టుకుంటారు. ఒక వ్యక్తి వాళ్ళ చుట్టాల అబ్బాయి ఉంటాడు, వీళ్ళకి ఏమేమి కావాలో సరుకులు మొత్తం వీళ్ళు రాసిస్తారు, బయట నుంచి ఆ సరుకులు తీసుకొచ్చి ఇంట్లో ఇస్తారు. అంతే, వీళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళరు, వీళ్ళు ఇంట్లోనే ఉంటారు. మనకి ఎక్కడ గురుగారు ప్రాక్టికల్ లైఫ్ లో అలా నేను చెప్తున్నది వినండి. వాళ్ళ ఇంట్లో ఉండి వేదాభ్యాసం చేస్తారు, పురాణం చదువుకుంటారు, యోగా చేస్తారు, అలాగే ఆరోగ్యంగా ఉంటారు. ఆ ఇంట్లో ముసలావిడ ఉంది, 95 ఏళ్ళు ముసలావిడ. ఆవిడ ఇప్పటికీ యాక్టివ్గా మీతో పాటు కలిసి నడుస్తుంది. ఆమె 95 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి. సో ఇది ఆరోగ్యంగా బతకడము, కర్మ లేకుండా బతకడం. అంటే కర్మ విపాకం లేదు వాళ్ళకి. వాళ్ళు నిత్యము భగవదారాధన, యోగా, ప్రాణాయామము, భగవద్గీత, రామాయణం ఇవి చదువుకోవడం, ఇంతే. ఇంకా వేరే ప్రపంచంతో సంబంధం లేదు. వాళ్ళకి సంగీతం వస్తుంది, ఆ పిల్లవాడికి, వాళ్ళ ఇంట్లో పిల్లలకి సంగీతం వస్తుంది. భాగవతంలో దాదాపుగా 18,000 శ్లోకాలు ఉంటాయి. అందులో ఆ పిల్లవాడికి ఏ చాప్టర్లో ఏ శ్లోకంలో ఏ పదం అడిగినా టక్కటక్క సమాధానం చెప్తాడు ఆ పిల్లాడు. సో జ్ఞానముతో వైరాగ్యముతో బతకడమే కర్మ నుంచి విముక్తి అవడం. నేను ఇంట్లోనే కూర్చుంటా, రోజు టీవీలు చూస్తాను, అందరితో ముచ్చట పెడతాను, ఇవే పని చేస్తాను అని అంటే కర్మ నుంచి ఎవరు విముక్తి అవ్వలేరు. కర్మ ఏం చేస్తుందంటే మళ్ళీ ఆశయాన్ని తయారు చేస్తుంది, అంటే కర్మ విపాకాన్ని తయారు చేస్తుంది, అంటే ఆగామి కర్మలు తయారు చేస్తుంది. ప్రారంధ కర్మను మనం అనుభవిస్తున్నామంటే ఆగామి కర్మలు కూడా తయారవుతాయి. మళ్ళీ ఆగామి కర్మను అనుభవించడానికి మళ్ళీ శరీరం ఎత్తాల్సిందే. సో ఈ చక్రంలో ఉంటాం. ఈ చక్రంలో నుంచి బయటకు రావాలి అని అంటే నేను చెప్పింది ఫాలో అవ్వండి, అంతే. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.